బేషరతుగా శాసనసభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 3 టీఎంసీ పర్ డే వాళ్ళు నిర్మాణానికి ముందుకు పోతుంటే ఆ రోజు కేసీఆర్ గారు వారి ప్రభుత్వం పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే కృష్ణా నదీ జలాలు 3 టీఎంసీ పర్ డే డ్రాయింగ్ కెపాసిటీ ఉందో కేంద్ర ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ పనులు ఆపించిన ఘనత మా ప్రభుత్వం దక్కిందని చెప్పి మనం చెప్తాం. నెక్స్ట్ ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ స్టేట్మెంట్ వచ్చింది. నేను చెవులో చెప్పినా చంద్రబాబుకు పని ఆపినా అన్నాడు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఇప్పుడే ఏమని ఇచ్చిందంటే, రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి మాకు చెవులో చెప్పలేదు, మేము ఆపలేదు. ఈ ప్రాజెక్టు 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకి స్టే తెచ్చింది. ఇప్పుడు ఈ తలకాయ ఎడబెట్టుకుంటావు రేవంత్ రెడ్డి గారు, ఎడబెట్టుకుంటావు తలకాయ చెప్పిగా. ఐ డిమాండ్ బేషరతుగా శాసనసభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి గారు.